ప్లీజ్ సార్ రేవంత్ రెడ్డి సార్, మీకు దండం పెడతాను సార్, దయచేసి ఒక్క మాట చెప్పండి సార్. ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగింది, దయచేసి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఏడ్చే రోజు రాకూడదు. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, ఆడబిడ్డల్ని రక్షించండి సార్. ఏదైనా ఒక మార్పు కోరుకుంటే గనక అది ముందు మన నుండే స్టార్ట్ అవ్వాలని చెప్తారు. ఒక వ్యక్తి తప్పు చేయకుండా ఉండాలంటే ఒకటి భక్తి అయినా ఉండాలి, రెండు భయం అయినా ఉండాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాలరావు. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలం బట్టెలగుంపు గ్రామం. నేను దాదాపుగా 12 గంటల జర్నీ చేసి ప్రస్తుతానికైతే జగిత్యాల జిల్లా కోరుట్ట నియోజకవర్గంలోని మాదాపూర్ గ్రామంలో ఎక్కడైతే వైష్ణవి హత్య జరిగిందో వాళ్ళ ఇంటికైతే నేను రావడం జరిగింది. అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి అయితే ప్రస్తుతానికి వైష్ణవిని ఎక్కడైతే సమాధి చేశారో అక్కడికి రావడం జరిగింది. అసలు నేను ఇక్కడికి రావడానికి వెనకాల నా వ్యక్తిగత ముఖ్య ఉద్దేశం ఒకటేనండి. మన తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డకి, ఒక అమ్మాయికి చాలా అత్యంత ఘోరమైనటువంటి అన్యాయం జరిగింది. ఇక్కడ ఆమెకు న్యాయం జరిగేంత వరకు కూడా మనవంతుగా ఎంతో కొంత సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో నేనైతే ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇందాక నేను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉందండి. వాళ్ళు అన్ని విధాలుగా ఒకవైపు కూతుర్ని పోగొట్టుకొని, ఒకవైపు ఇల్లు పోగొట్టుకొని, ఆ సామాన్లన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టుకొని మానసికంగా కుంగిపోయి చాలా దారుణమైన, చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నారు. నిజంగా నేను ఆ భగవంతుని కోరుకునేది ఒకటే, వారికి ఇటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళకి మనోధైర్యాన్ని, అలాగే వారికి ఈ సమస్యని ఎదుర్కోగలిగేటటువంటి శక్తి సామర్థ్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వైష్ణవికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది నిజంగా చాలా ఘోరమైన, చాలా వర్ణనాతీతమైనటువంటి సంఘటన అండి. నిజంగా ఆ సంఘటన చూస్తే కనుక చాలా బాధ అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆమె సమాధి దగ్గర కూడా వచ్చామన్నమాట. ఇక్కడ ఈ వైష్ణవి సమాధి చూస్తే కనుక నిజంగా దుఃఖం ఆగట్లేదండి, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ హరిబాబు అనే వ్యక్తి వైష్ణవిని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పి పురుగుల మందు కూడా తాగి తన దగ్గర నిజంగా తన మీద ప్రేమ ఉన్నట్టుగా నటించి తనను నమ్మించి చివరికి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా బ్రతిమలాడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి మన వైష్ణవి మీద అతనికి మోజు తీరిపోయింది. తర్వాత వాళ్ళ అమ్మ యొక్క ప్రోద్బలంతో వేరే దగ్గర నేను సంబంధం చూసా, నీకు 30-40 లక్షల కట్నం ఇస్తారని చెప్పి ఆమె ప్రోత్సహించడంతో హరిబాబుని, ఈ హరిబాబు ఎలాగైనా సరే ఈమెను అడ్డు తొలగించుకోవాలని చెప్పి మన వైష్ణవిని నిండు గర్భిణి అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి మరీ చంపాడండి. 3 పూటలా కడుపు నిండా అన్నం పెట్టి ప్రేమగా చూసిన పాపానికి జాలి, దయ, కరుణ అనేటటువంటిది ఏమీ లేకుండా, అసలు కనికరమే లేకుండా మన వైష్ణవిని అత్యంత దారుణంగా చంపేసిండండి. కాబట్టి ఇటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో భూమి మీద బ్రతికేటటువంటి హక్కు లేనే లేదు. కాబట్టి వైష్ణవికి న్యాయం జరగాలంటే గనక హరిబాబుకి ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాలి. లేకపోతే దీనిని అదునుగా తీసుకొని ఒక గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా, అత్యంత దారుణంగా కత్తితో పొడి చంపినటువంటి హరిబాబుకే ఏ శిక్ష పడలేదు, మనలాంటి వాళ్ళకి ఏమైద్దిరా అని చెప్పి ఇంకా ఇటువంటి హరిబాబు లాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు. దానివలన వైష్ణవి లాంటి అమ్మాయిలు, మన తెలుగింటి ఆడబిడ్డలు చాలామంది ఇటువంటి సంఘటనలకు బలవుతారు. అలా కాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా హరిబాబుకి ఉరిశిక్ష విధించాల్సిందే. కాబట్టి నేను మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, వారి యొక్క సహచర మంత్రివర్గ సభ్యులందరినీ కూడా వాళ్ళ పాదములు పట్టి నమస్కరించి వేడుకునేది ఒక్కటే, దయచేసి హరిబాబుకి ఉరిశిక్ష విధించండి, దయచేసి హరిబాబుకి ఉరిశిక్ష విధించండి. ఎందుకనంటే మీరు ఒకవేళ ఇప్పుడు గనక హరిబాబుకి ఉరిశిక్ష విధిస్తే గనక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఏ అమ్మాయి కూడా ఇటువంటి సంఘటనలకు బలవ్వకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు చాలా మంది అమ్మాయిలను రక్షించిన వాళ్ళు అవుతారు. ఒకవేళ ఇప్పుడు గనక హరిబాబుకి మీరు ఉరిశిక్ష విధించకపోతే గనక ఈ ఆగడాలు ఇక్కడతో ఆగవు. ఇంకా ముందు అమ్మాయిల మీద చాలా మంది అఘాయిత్యాలకు పాల్పడతారు, చాలా మంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోతారు. ముందు ఒకవేళ ఇటువంటి సంఘటనలకి ఎవరైనా ఎక్కడైనా ఒక అమ్మాయి బలైతే గనక ఖచ్చితంగా దానికి మీ ప్రభుత్వమే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. నిజంగా చెప్తున్నానండి, మనకి తెలిసినటువంటి సంఘటనలు చాలా తక్కువ. ఇలా వెలుగులోకి వచ్చి అందరికి తెలిసినటువంటి సంఘటనలు చాలా తక్కువ. కానీ ఎవరికి తెలియకుండా ఎంతమంది అమ్మాయిలు బలవుతున్నారు, ఎంతమంది మీద మన రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతున్నాయో, ఆడపిల్లలకి అసలు రక్షణే లేకుండా పోయింది. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి ఆడపిల్లలను రక్షించండి. భూమి మీద ఎవరైనా సరే ఒక వ్యక్తి తప్పు చేయకుండా ఉండాలంటే
ఒకటి భక్తి అయినా ఉండాలి, రెండు భయం అయినా ఉండాలి. ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడే వ్యక్తులకు ఎలాగో భక్తి ఉండదు కాబట్టి భయం ఒక్కటే దీనికి మార్గం. ఆ భయం దేనివల్ల వస్తుందంటే చట్టాలు ఎవరికి చుట్టాలు కావు అనే రీతిలో ఎప్పుడైతే కుల మత పేద ధనిక అనేటటువంటి వర్గభేదం లేకుండా ఈ చట్టాలు ఎప్పుడైతే కఠినంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా అమలవుతాయో, ఎప్పుడైతే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఖచ్చితంగా నాకు శిక్ష పడుతుంది అనే భావన వస్తుందో అప్పుడు మాత్రమే ఇటువంటి ఆగడాలు ఆగుతాయి. నేను మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్, దయచేసి మీరు ఇక్కడికి ఒక్కసారి రండి సార్. ఎక్కడైతే వైష్ణవ్ చనిపోయిందో ఈ కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి ఒక్కసారి మీరు కలవండి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి, ఒక్క మాట వాళ్ళతో చెప్పండి వైష్ణవికి జరిగిన అన్యాయం ఇక ఏ ఆడబిడ్డకు కూడా జరగకుండా చేస్తానని చెప్పి వాళ్ళకి ఒక్క మాట ఇవ్వండి సార్. దయచేసి వైష్ణవి చంపిన హరిబాబుకి ఖచ్చితంగా చట్టం ప్రకారం కఠినమైన శిక్ష విధిస్తామని చెప్పి ఈ కుటుంబానికి ఒక్కసారి ఒక హామీ ఇవ్వండి సార్. లేకపోతే కనీసం మీరు ప్రెస్ మీట్ పెట్టైనా సరే వైష్ణవికి జరిగినటువంటి అన్యాయం ఇంకా ఏ ఆడబిడ్డకు జరగకుండా హరిబాబుకి ఖచ్చితంగా మేము కఠినమైన శిక్ష వేస్తామని చెప్పి ఒక్క మాట చెప్పండి సార్. అలాగే మా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ మీదనైనా ఇటువంటి అఘాయిత్యాలు జరిగితే గనక అటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో వాడు ఎంతటి వాడైనా సరే వాడిని వదిలిపెట్టమని చెప్పి మీరు ఒక్క మాట మీ నోటితో చెప్పండి సార్. దయచేసి ఈ ఒక్క మాట చెప్పండి సార్. ప్లీజ్ సార్ రేవంత్ రెడ్డి సార్, మీకు దండం పెడతాను సార్. దయచేసి ఈ ఒక్క మాట చెప్పండి సార్. ఆడపిల్లలకి మీరు ఒక హామీ ఇవ్వండి సార్. మీరు కాకుండా ఇంకెవరు చెప్తారండి? రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు మీరే కదా సార్. మీరు చెప్పే ఒక్క మాట ఇటువంటి అఘాయిత్యాలు చేసేటటువంటి అందరికి కూడా వాళ్ళ ఒంట్లో వణుకు రావాలి సార్. ఒక్క మాట చెప్పండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ఆడబిడ్డల్ని రక్షించండి సార్. బి ది చేంజ్ వాట్ యు వాంట్ టు సీ ఇన్ యువర్ సొసైటీ అని మహాత్మా గాంధీ గారు అంటారు. ఏదైనా ఒక మార్పు కోరుకుంటే గనక అది ముందు మన నుండే స్టార్ట్ అవ్వాలని చెప్తారు. అలా మీరు ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాల గురించి మీరు తీసుకునేటటువంటి నిర్ణయం మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఆదర్శం అవ్వాలి. దయచేసి అటువంటి నిర్ణయం తీసుకోండి సార్. ముందు ఏ ఆడపిల్ల ఒంటి మీదనైనా సరే ఎవడైనా ఒంటి మీద చెయ్యి వేయాలంటే గనక అరే చట్టం అనేది ఒకటి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆడపిల్లనైనా మనం ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మనకు చట్టం ప్రకారం శిక్ష పడుతుంది అనేటటువంటి భావాన్ని మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా దయచేసి మంచి చట్టాలను తీసుకురండి సార్. మంచి శిక్షలు వేయండి సార్. కఠినమైన శిక్షలు వేస్తే తప్ప ఈ ఆడపిల్లల మీద ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి సార్. దయచేసి ఆడపిల్లల్ని కాపాడండి. మీకు తెలియని విషయం కాదు, మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. మన భారతదేశంలో ఒక స్త్రీని దేవతగా కొలుస్తాం. మన సనాతన ధర్మంలో 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు అన్నిట్లో కూడా స్త్రీ గురించి చెప్పిన విషయం ఒక్కటే, ఎత్ర నార్యేస్తు పూజ్యతే తత్ర రమంతే సర్వదేవతాః. ఎక్కడైతే ఒక స్త్రీ సంతోషంగా ఉంటుందో, ఎక్కడైతే ఒక స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడైతే స్త్రీ స్వేచ్ఛగా సుఖంగా ఉంటుందో అటువంటి ప్రదేశంలో సమస్త దేవతలు సైతం కొలువై ఉంటారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అటువంటి పుణ్యభూమి అనేటువంటి మన భారతదేశంలో, అందున మన తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ఘోరాలు జరగడం నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగింది దయచేసి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఏడ్చే రోజు రాకూడదు. అటువంటి పరిస్థితి రాకూడదు అంటే ఇటువంటి తప్పులు చేసిన వాడికి, ఆడబిడ్డల మీద అఘాయిత్యానికి పాల్పడ్డ వాడికి ఖచ్చితంగా చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు విధించాలి. కాబట్టి వైష్ణవుని అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఈ హరిబాబుకి చట్టం ప్రకారం ఉరిశిక్ష గాని లేదా యావజ్జీవ కారాగార శిక్ష గాని విధించి ముందు అమ్మాయిల మీద ఇటువంటి ఆగడాలు జరగకుండా మీరు కాపాడాలని చెప్పి దయచేసి మీ పాదములను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ఆడపిల్లలను రక్షించండి. దయచేసి ఆడపిల్లల్ని కాపాడండి. దయచేసి మన తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా నా ఆవేదనను అర్థం చేసుకోండి. దయచేసి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అందరూ. నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను ఇలా మాట్లాడడం వెనక నా వ్యక్తిగత ఉద్దేశం ఒకటే, ప్రతిరోజు కూడా అమ్మాయిల మీద ఈ అఘాయిత్యాలు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అవి చూడలేక మన వంతుగా ఏదన్నా మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట కూడా అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూడలేక, ఆ దారుణాలు చూడలేక, ఆ బాధల నుండి వచ్చిన మాటలే తప్ప నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించాలన్నది నా వ్యక్తిగత ఉద్దేశం కానే కాదు. దయచేసి నేను ఒకవేళ ఈ బాధలో నా నోటి నుండి ఏవైనా రాకూడని మాటలు ఉంటే గనక దయచేసి నన్ను క్షమించాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి నా మాటల్ని కాకుండా నా మాటలు వెనకున్నటువంటి పరమార్థాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి, ఆ ఆవేదనని అర్థం చేసుకోవాలని చెప్పి, ఖచ్చితంగా ఆడపిల్లలకి రక్షణ కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను.